హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధర్ రావు గారు. అయితే సమాజంలో రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. అనుమానాస్పదంగా బాలీవుడ్‌లో జరిగిన విషయం 'సైఫ్ అలీ ఖాన్' పై దాడి. దాని గురించి ఈరోజు సార్‌తో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, యాస్ ఎ సివిల్స్ కోచ్‌గా యూ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఒక విషయాన్ని అనేక రకాలుగా విశ్లేషిస్తూ సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా మీరు వెళ్తా ఉంటారు గదా! అయితే ఒక అనుమానాస్పద విషయం ఒకటి జరిగింది బాలీవుడ్‌లో. 'సైఫ్ అలీ ఖాన్' అనే ఒక స్టార్ హీరోపై దాడి జరిగింది. దాంట్లో కొత్త కోణం వినిపిస్తా ఉంది. ఏంటి అంటే, ఆ రోజు నైట్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో సైఫ్ తాగాక అక్కడున్న పని మనిషిని ఇబ్బంది పెట్టాడని ఫిజికల్‌గా. ఆ కారణంగానే పని మనిషి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, అతను సైఫ్ మీద దాడి చేశారని బాలీవుడ్ వర్గం చెప్తా ఉంది. అయితే సైఫ్ సైడ్ నుంచి మాత్రం ఒక దంగ నా మీద దాడి చేస్తే నేను వీరోచితంగా పోరాడి హాస్పిటల్ వరకు చేరుకున్నాననేది ఇటు సైఫ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్. అసలు ఏం జరుగుంటుందంటారు? వీళ్ళు చెప్పే విషయాల్లో ఏది నిజమయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉందంటారు? ఇప్పుడు ఈ సంఘటన గమనిస్తే కనుక పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు మనం ఇదమిద్దంగా ఇది కారణం అని అనుకోలేము. సరే, మీరు చెప్పిందే కారణం అయ్యుంటే కనుక ఇది ఆ రోజు పార్టీ జరగడము, సైఫ్ అలీ ఖాన్ తాగి వాళ్ళ మెయిడ్ తోటి ప్ర చిత్త ప్రకోపంలో ప్రవర్తించడం ఇవన్నీ నిజమైతే కనుక ఇది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంటి వంట మనిషి, ఆ డ్రైవరు, ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన. అతను సెలబ్రిటీ కావడంతో గత 3 రోజులుగా అన్ని మీడియా ఛానళ్లలోనూ దీని గురించే చర్చ, వార్త ప్రసారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, దీనివల్ల సమాజానికి జరుగుతున్న చెడే ఉంది. ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగింది. వై షుడ్ వి థింక్ అబౌట్ దట్ ఎట్ దిస్ లెవెల్? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఒక కుటుంబం లోపల జరిగిన, ఒక ఇంట్లో జరిగిన విషయాల్లో సీసీటీవీ కవరేజ్ లేదు అని అన్నామో, మరి సెలబ్రిటీలు అన్నప్పుడు ఖచ్చితంగా సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. ఆ సీసీటీవీ కవరేజ్ లేదు అంటే అక్కడ ఏదో జరిగింది, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చడానికి ఇంకేదో చేస్తున్నారు అని మనం సందేహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఇదే నిజంగా జరుగుంటే కనుక, సైఫ్ అలీ ఖాన్ ఒక నటుడు, సరే నటుడుగా కూడా ఇలా చెడు ప్రవర్తన ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ అతను ఆ రకంగా ఆ సైఫ్ అలీ ఖాన్ తాగిన మత్తులో ఆ వంట మనిషితోటి మిస్బిహేవ్ చేయడము, అది చూసి డ్రైవర్, ఒకవేళ డ్రైవర్కి ఆ వంట మనిషికి మధ్య ఏదైనా రిలేషన్షిప్ ఉంటే కనుక అతను స్పందించడం, అటాక్ చేయడం ఇవన్నీ జరిగి ఉంటే కనుక ఇవన్నీ కూడా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడాల్సిందే తప్ప దీనివల్ల సమాజానికి ఏదో చెడు జరిగిపోతుంది. సెలబ్రిటీ అయితే ఏంటి, సామాన్యుడు అయితే ఏంటి, అటాక్ ఈజ్ అన్ అటాక్. ఏమ్మా? సో ఒక సామాన్యుడి మీద ఇట్లాంటి అటాక్ జరిగితే ఇంతగా స్పందిస్తున్నాయా మన టీవీ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు? సో ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా కనిపించడం లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే బాలీవుడ్ లోపల మనకు తెలుసు, మాఫియా ఉంటుందని, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఇలాంటి మాఫియా అనేది దాడులు చేస్తుందని మనం వింటూ ఉంటాం. సో అలాంటి సంఘటన ఏదైనా అయి ఉంటే కనుక ఇది దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ ఎట్ లెంత్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్. దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ₹1,00,00,000 మమ్మల్ని అడిగారు. ₹1,00,00,000 దాన్ని ఇంకా ఒక రకమైన మాఫియా థింగ్ లాగే ఉంది అది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే దాడి చేశారో ఆయన డ్రైవర్ అని వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ హాస్పిటల్‌కి సైఫ్ కార్‌లో రాలేదు. ఆటోలో వచ్చారు. సైఫ్ నడపలేరు కాబట్టి ఆయన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయన్ని ఆటోలో తీసుకొచ్చారనేది, ఆయన కార్ నడపగలిగే ఈ ఇబ్రహీం అనే పర్సన్ ఎందుకు కార్‌లో తీసుకెళ్ళలేదంటే, ఆ కార్‌ని ఎవరైతే చూసుకుంటారో డ్రైవర్ అనే పర్సన్ ఆయనే దాడి చేయడం వల్ల భయంతో తీసుకురాలేకపోయామనే విషయం కూడా వినిపిస్తా ఉంది. అంటే ఇక్కడ రకరకాల కోణాలు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆ డ్రైవర్ అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశారని అంటున్నారో అతన్ని గమనిస్తే కనుక అతను చాలా లీన్ పర్సన్, బక్కపలచటి వ్యక్తి అతను. అతని పట్ల ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ బలమైన వ్యక్తే, అతని కొడుకు ఇబ్రహీం కూడా 22, 23 ఏళ్ళ వ్యక్తి, అతను కూడా బలంగానే ఉన్నాడు. ఈ డ్రైవర్ పట్ల అతను భయం పడాల్సిన అవసరం లేదంటే, ఒకసారి దాడి చేసిన తర్వాత అతను అక్కడ లేడు డ్రైవర్. సో తీసుకెళ్లేటప్పుడు ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, కార్లో తీసుకెళ్ళచ్చు. ఖచ్చితంగా కార్లో తీసుకెళ్ళచ్చు. ఆటోలో తీసుకెళ్లారంటే 2 విషయాలు అయ్యుండొచ్చు. అక్కడికి ఇబ్రహీం అలీ ఖాన్ సమయానికి చేరుకోక
పోతే ఇంట్లో వాళ్ళే ఆ సమయానికి అతన్ని దొరికిన ఆటోలో తీసుకెళ్లే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఇబ్రహీం అలీ ఖానే కాదు, సైఫ్ అలీ ఖాన్తో పాటు ఉన్న అతని భార్య కరీనా కపూర్ కూడా డ్రైవింగ్ చేయగలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా చేయొచ్చు. మరి ఆ సంఘటనలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, డ్రైవింగ్ చేయలేని పరిస్థితుల్లో ఎవరు ఉన్నారు, ఆటోని ఎవరు పిలిచారు, ఆటోలో తీసుకెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా ఆటో ఆపి తీసుకెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. ఆ లోపలే కార్ బయటకు తీసుకెళ్ళచ్చు. సో సంథింగ్ ఫిషీ, ఏదో అనుమానాస్పదమైన అంశం అందులో ఉంది. అదేంటి అనేది పూర్తిగా మనకి బయటకు చెప్పటం లేదు. చెప్తే తప్పించి పని మనిషిపై దాడి లాంటివి ఉండుంటే, ఇన్కేస్ ఆ లేడీ వర్కర్ మీదే ఉండుంటే సైఫ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు ఇలాంటి పరిస్థితుల్లో? లేకపోతే ఇన్కేస్ ఇది రాబరీ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు పని మనిషి మీద సైఫ్ అలీ ఖాన్ దాడి చేస్తే కనుక అది మ్యూచువల్ కన్సెంట్తో జరిగిందా, లేకపోతే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా, పని మనిషికి ఇష్టం లేకుండా సైఫ్ అలీ ఖాన్ ఆ ప్రవర్తన చేసాడు అనేది ఒకటి పరిశీలించాల్సిన విషయం. ఆ విషయం లోపల పని మనిషి చెప్తే తప్ప మనకి ఒకవేళ ఇది నిజమై ఉంటే కనుక, ఈ కోణం నిజమై ఉంటే కనుక పని మనిషి చెప్తే తప్ప మనకు అది స్పష్టత రాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నిజంగానే పని మనిషికి ఇష్టం లేకుండా ఆయన దాడి చేసి ఉంటే కనుక, అకృత్యానికి పాల్పడి ఉంటే కనుక ఖచ్చితంగా స్త్రీల పట్ల అత్యాచారానికి సంబంధించిన అన్ని రకాల శిక్షలు, అన్ని రకాల సెక్షన్స్ సైఫ్ అలీ ఖాన్కి వర్తిస్తాయి. అలా కాకుండా మ్యూచువల్ కన్సెంట్తో జరిగి ఉంటే కనుక మనం అప్పుడు డ్రైవర్ మీదనే ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే వెన్ 2 people ఆర్ మ్యూచువల్ కన్సెంట్ తోటి ఏ పని చేసినా కూడా మూడో వ్యక్తికి దాంట్లో లేదు. సో అప్పుడు డ్రైవర్ హత్యాయత్నం అనేది డ్రైవర్ మీద పూర్తిగా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఉండే సెక్షన్స్ సైఫ్ అలీ ఖాన్ మీద ఉంటాయి. ఒకవేళ అతను కనుక చట్టాన్ని ఉల్లంఘించి చేస్తుంటే, అలాగే పొడిచిన వాడు డ్రైవర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా పొడిచినందుకు హత్యాయత్నం కింద డ్రైవర్ మీద కూడా ఉంటాయి. ప్లస్ ఇది ర్యాన్సమ్ ₹1,00,00,000 అడిగారు అనేది, ₹1,00,00,000 అడిగేవాళ్ళు ఇంత సింపుల్గా జరుగుతుందని నేను అనుకోను. వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. ముందు బెదిరించడం, తర్వాత ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఒక బక్కపల్చటి వ్యక్తి డ్రైవర్ అందులో వాళ్ళందరూ బయట నుంచి ఉంటారు, రెక్కీలు నిర్వహించి వాళ్ళు చేస్తుంటారు. అంతేగాని ఇంట్లో ఒక డ్రైవర్ అలా చేస్తాడని నేను అనుకోను. మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది పోలీసు విచారణలో పూర్తిగా బయటపడితే తప్ప తెలియదు. సో ఇలా రకరకాల కోణాలు ఉన్నాయి దీంట్లో. ఇట్ హ్యాస్ టు టేక్, అంటే ఒక కల్మినేషన్ పాయింట్ వస్తే తప్ప, పూర్తి వివరాలు బయటకు వస్తే తప్ప దీని మీద ఇది కారణం విధంగా దీన్ని సొల్యూషన్ చేయడానికి ఇలా చేయొచ్చు అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో పూర్తిగా వివరాలు తెలియడానికి అయితే ఇంకా టైం అయితే మనకు కావాల్సి ఉంది. సో తప్పకుండా దీనిపై ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదండి. అయితే మీరు ఏమనుకుంటున్నారు, మీ యొక్క ఒపీనియన్స్ అండ్ విషయాలపై కామెంట్స్లో మీరు మెన్షన్ చేసినట్లయితే అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది చాలామంది తెలియజేసే స్కోప్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్.